బతికి ఉన్నప్పుడు కన్న ప్రేమ కనిపించడం లేదు. కన్ను మూసాక వీడియో కాల్లో చివరి చూపులు చూస్తున్నారు. కోట్లు సంపాదించిన ఓ తండ్రి అంత్యక్రియలకు రాని కోతుళ్ళు అనాథ శవం మాదిరి అంత్యక్రియలు నిర్వహించారు. దేశమంతా ఉలిక్కిపడింది. ఒకటే చర్చ, ఎందుకు ఇలా జరిగింది? లోపం ఎక్కడుంది? మన వ్యవస్థ ఏమైపోతుంది? తల్లిదండ్రులు చనిపోతే కడసారి చూపునకు రాని పిల్లలు. తల్లిదండ్రుల పెంపకంలోనే తేడా ఉందా? పిల్లలు చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత వాళ్లకు పెళ్లిళ్ళు చేసి బాధ్యతలు తీరాయని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇన్నాళ్ళు తమను అంటిపెట్టుకొని ఉన్న పిల్లలు తల్లిదండ్రులను మాత్రం వృద్ధాప్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు గంజి మెతుకులు కూడా పెట్టకుండా వృద్ధాశ్రమంలో దింపేస్తున్నారు. అనారోగ్యంతో వాళ్ళు మరణిస్తే పిల్లలు లేకుండానే కర్మకండాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల అంత్యక్రియలకు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తూ కన్నవారి రుణం తీర్చుకుంటున్నారు. అంత్యక్రియలను వీడియోలో చూసి సంతృప్తి చెందుతున్నారు. తల్లిదండ్రుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. హర్యానాలో బడా వ్యాపారవేత్తగా ఉన్న ఓ తండ్రి ఆస్తులు అంతస్తులు పనిచేసిన తర్వాత ఇద్దరు కూతుళ్ళు అతన్ని వృద్ధాశ్రమంలో దించేసి వెళ్ళిపోయారు. అతనికి అనారోగ్యం రావడంతో అక్కడే చనిపోయాడు. విషయం పిల్లలకు తెలిసినప్పటికీ అంత్యక్రియలకు రాలేకపోయారు. మన భారతీయ సమాజం విలువలకు పెట్టింది పేరు. ఇవేనా ఆ విలువలు? ఇంత నీచ స్థాయికి ఎలా దిగజారిపోయింది? తండ్రి అంత్యక్రియలు చేసేందుకు ఓ ఎన్జిఓను పురమాయించారు. త్వరగా కానిస్తే వీడియో కాల్ ఆఫ్ చేస్తామని చెప్పారు. వాళ్లకు అంతకు మించిన పనులు ఉన్నాయట. తల్లిదండ్రులు పిల్లల కోసం రక్తం చిందిస్తే వాళ్ళు కనీసం కన్నీరు కూడా కార్చలేని రోజులు వచ్చాయి. హర్యానాలోని సోనిపట్లో 74 ఏళ్ల శివచరణ్ గుప్తాకు కూతుళ్ళు ఆన్లైన్ ద్వారా అంత్యక్రియలు జరిపి చేతులు దులిపేసుకున్నారు. కంటికి రెప్పలా పెంచిన తండ్రికి చివరి వీడ్కోలు చెప్పడానికి కూడా సమయం లేకపోయింది. 5,100 రూపాయలు ఆన్లైన్ చేసి వీడియో కాల్లో అంత్యక్రియలు చేసిన ఘోరం మన కళ్ళ ముందే జరిగింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? హాస్టల్ సంస్కృతే కారణమా? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా చదువుకోవాలని, ప్రయోజకులు కావాలని, వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులు హాస్టల్లో వేస్తుంటారు. పిల్లలు మొండికేస్తే హాస్టల్లో పడేస్తామని బెదిరిస్తుంటారు. బంధాల్ని విచ్ఛిన్నం చేసేందుకు అక్కడే బీజం పడుతోందా? తల్లిదండ్రులు బిజినెస్, వ్యవసాయం పనులతో బిజీగా ఉండి తమ పిల్లలను పట్టించుకోవడం లేదనే ఆరోపణ కూడా ఉంది. పిల్లలు బాగా చదవాలి అని లక్షల ఫీజులు కట్టి కేజీ నుండి హాస్టల్లో వేస్తున్నారు. చిన్న వయసు నుంచే హాస్టల్లో చేర్పించడంతో తల్లిదండ్రుల ప్రేమ, ఆపేక్ష వాళ్లకు తెలియకుండా పోతుందనే వాదన ఉంది. తల్లిదండ్రులకు పిల్లల మనసు ఏమనుకుంటుందో తెలీదు. చిన్నప్పటి నుండి కుటుంబం కాకుండా ఫ్రెండ్స్తోనే జీవితం. కుటుంబ బంధం తెలియకుండా పోతుంది. ఇక్కడ ఇంకో విషయం, చదువు పేరుతో తమ పిల్లలను విదేశాలకు పంపుతున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగం అంటూ పిల్లలు దేశం దాటి వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బులు కడుతూనే ఉంటారు. అదే సమయంలో ఆ పిల్లలకు తమ తల్లిదండ్రులపై ఇసుమంత ప్రేమ కూడా ఉండట్లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. వారు అక్కడే పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోతారు. పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాక కూడా కొంతమంది తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తారు. అలా పెంచాను, ఇలా పెంచాను, నువ్వు ఇలా ఉండాలి అంటూ ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయం ఉంది. అదంతా నెగిటివ్ ఒపీనియన్కు దారితీస్తుంది. తల్లిదండ్రులు ఏమి చేసినా పిల్లల కోసమే. ఊళ్ళో పొలాలు కొన్నా, సిటీలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినా తమ వారసుల కోసమే కదా. ఇంత చేసినా వృద్ధాప్యంలో ఇంట్లో ఉండేది మాత్రం ఇద్దరే, అది కూడా బిక్కుబిక్కుమంటూ. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే మాత్రం వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. నెల నెలా వృద్ధాశ్రమం బిల్లు కడుతున్నారు. కన్న తల్లి చనిపోయినా, తండ్రి కాలం చేసినా పిల్లలు ఇతర దేశాల్లో ఉంటే ఆ దేశం విడిచి రాలేకపోతున్నామని మెసేజ్ మాత్రం వస్తుంది. ఆన్లైన్లో డబ్బు వేసి వృద్ధాశ్రమం వాళ్లకు జాగ్రత్త చెప్పి అంత్యక్రియలు జరిపేస్తున్న సందర్భాలు కోకొల్లలు. అస్థికలు ఫలానా చోట కలపండి అని కూడా ఆన్లైన్లోనే చెప్పేస్తున్నారు. ఆస్తుల కోసం కొంతమంది పిల్లలు తల్లిదండ్రులపై కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటున్నారు. 2-3 ఏళ్లకు ఒకసారి విదేశాల నుంచి పిల్లలు వచ్చి 2 నెలలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే. వ్యవస్థ మారుతున్న తీరు దారుణంగా ఉంటుంది. నేటి తరానికి షార్ట్కట్లో జాబ్, షార్ట్కట్లో డబ్బు, షార్ట్కట్లో జీవితం కావాలి. తల్లిదండ్రులకు కూడా షార్ట్కట్ ధోరణికి అలవాటయ్యింది. ఫీజు కట్టేస్తే బాధ్యత అయిపోయిందనే ఆలోచన విష బీజంలా మారుతోంది. బంధాలకు షార్ట్కట్ ఉండదు. ప్రేమ, సంస్కారానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఈ సమస్యకు తల్లిదండ్రులు, పిల్లలు సమిష్టిగా బాధ్యత వహించాలి. పెళ్లిళ్ళు అయ్యాక పిల్లలపై కాఠిన్యం వద్దని సామాజికవేత్తలు చెబుతున్నారు. స్నేహితుల్లా మెలగండని సలహా ఇస్తున్నారు. లేకపోతే మీరే వారి మనసులో శత్రువులుగా ముద్రపడే ప్రమాదం లేకపోలేదు. చిన్నప్పటి నుండి కుటుంబ విలువలు నేర్పాలి. తప్పనిసరైతే హాస్టల్లో వేయాలి. అయినా వారానికి ఒకసారి ఇంటికి తీసుకెళ్తూ ఉండాలి. కలిసి భోజనం చేయడం చాలా అవసరం. చివరి సమయంలో పిల్లలపై మొండిగా ప్రవర్తించవద్దు. ప్రేమగా ఉండండి. మీ ఆస్తుల కంటే మీ ఆశీర్వాదం వారికి ముఖ్యం. అదే సమయంలో పిల్లలు విదేశాల్లో ఉండటానికి కారణం తల్లిదండ్రులు పొలంలో, వ్యాపారంలో పడ్డ కష్టమే. వీలైనప్పుడల్లా ఒక్క ఫోన్ కాల్, ఏడాది ఒకసారైనా కలవడం ఇది పిల్లల కనీస ధర్మం. చివరి రోజుల్లో తల్లిదండ్రులకు తోడు అవసరం. నా అనుకునే వాళ్ళు పక్కన ఉంటే ఆ తృప్తి వేరే. వృద్ధాశ్రమం చివరి ఆప్షన్ అయి ఉండాలి.
వేరే గత్యంతరం లేకపోతేనే తల్లిదండ్రులను తమ కడుపు కట్టుకొని పిల్లల కోసం ఆలోచన చేస్తారు. అలాంటిది పిల్లలు టైం లేదనడం కరెక్టేనా? రేపు మన పిల్లలు కూడా మనకు ఇదే చేయరా? తమ పిల్లలకు చదువు, డబ్బు, భవంతులు ఇవ్వండి. వాటితో పాటు మానవత్వం కూడా నేర్పండి. విలువలు చెప్పండి. పిల్లలను హాస్టల్లో కాదు, గుండెల్లో పెట్టుకొని పెంచండి. అప్పుడే బంధం బలపడుతుంది. అప్పుడే ఈ వీడియో కాల్ అంత్యక్రియలకు ఎండ్ కార్డ్ పడుతుంది.